అడవి పందుల బెడదతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రైతులు ఎన్నో కష్ట నష్టాలు భరించి పంటలు సాగు చేస్తారు. విత్తనాలు విత్తుకునేటప్పటి నుంచి పంట చేతికొచ్చే సమయం వరకు అడవి పందులు దాడి చేసి తినేస్తున్నాయి. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయం అంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. కర్షకులకు అడవి పందులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట ఏదైనా తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. బేల మండలంలోని మానియర్పూర్ కోగ్దూర్ శివారంలోని దాదాపుగా 200 ఎకరాల్లో సోయా కంది పంటలపై అడవి పందులు దాడి ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పత్తులు తినడంతో పాటుగా వాటి సంచారంతో పంట నాశనం అవుతుంది. తెల్లవారుజామున అర్ధరాత్రి వేళ గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. వీటికి వినికిడి చూపు తక్కువగా ఉన్న గ్రహణ శక్తి అధికంగా ఉండటంతో దూర ప్రాంతాల నుంచే పంటలను గుర్తిస్తుంటాయి. నోటి భాగంతో భూమిని లోతుగా తవ్వుతూ మొక్క వేలను పెకిలించి నష్టం కలుగజేస్తున్నాయి. అడవి పందులు ఇతర వన్యప్రాణుల నుంచి పంటలను రక్షించుకోవడంపై రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో పొలంలోనే పడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను, ఇప్పుడు చేతికొచ్చిన పత్తి పంటను అడవి పందులు బెడద మూలంగా తీవ్ర నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసేటప్పుడు రైతులకు అడవి పందుల వల్ల చాలా నష్టం జరిగితే పంటలు చేతికొచ్చే సమయంలో పెన్గంగా నది వరదల మూలంగా అప్పుడు కూడా పంటలు మునిగిపోయి నష్టాల పాలవుతున్నామని అన్నారు. అడవి పందుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు అటవీ శాఖ అధికారులు సర్వే చేసి పరిహారం అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. राजा जीवाची दशा पुरबुडी होऊन निकाल बर्बाद होत आहे माणूस. आता पुरबुडी झाली तर झाली, पण आता असं तसं करून जीवाले मारून शिन्या आपण शेती करत आहो. तर हे डुकरं बी आपल्याला जगू देत नाही. आता इलाज का करावा आम्ही? आता रात्र दिवस येतं झोपूनही आपल्याला ऐकत नाही. मूळ नाश करून टाकत आहे. खोपदूर शिवार, मी विटू दामोदर मालेकार हो. आज 4 एकर वावर माझं सत्यानाश करून टाकलं. का करावं आता सांगा. आम्हाला एकच विनंती आहे, आम्हाला नदीले पाणी येते, सर्व काही येते, डुकरं त्रास देते. नदीले पाणी येते ते सण करते आम्ही, अजून डुकरं त्रास देते ते सण करते. आमच्या सासऱ्याचं वावर आज 3 एकर वावर आहे, ते पुरं डुकरानं सत्यानाश करून टाकला. आम्ही कसं जगाव, का जगाव, कशासाठी जगाव